నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు, కావున నీవు ఊరకుండము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనాంగముగా చేసేదనని మోషేతో చెప్పగా, మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా, నీవు మహాశక్తి వలన బాహుబలం వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా అని దేవుని దగ్గర విన్నవించుకుంటున్నాడండి. చిన్న ప్రార్థన చేసుకొని మనం ముందుకు వెళ్దామండి. పరిశుద్ధుడా, మహోన్నతుడైన దేవ, సర్వాధికారి, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, వాక్యము మీది, వాక్య అనువాదకులు మీరు. ప్రభువా, గతించిపోయిన ఆ కాలంలో ప్రభువా ఏమి జరిగిందో సమస్తము ఎరిగిన దేవుడు మీరు. మేము ప్రభువా ఇక్కడ నించొని మా సొంత ఉద్దేశాలను చెప్పవచ్చు, కానీ అయా సమస్తాన్ని మీరు బయలుపరిచి మాకు వివరించి అయా ఆనాటి దినాలను మేము అర్థం చేసుకోవడానికి మీరు జ్ఞానమును, తెలివును, ప్రభువా వినే చెవుల్ని, గ్రహించే మనసును దయచేసే దేవుడై ఉన్నారు. ప్రభువా, మీరు మాకు దయచేయండి, మాకు తెలియచేయండి, మమ్మల్ని మీరు క్రమపరచండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీరు ఒక్కలే పొందుకోమని ఈ యొక్క అయానైన ప్రార్థన మీ పాద సన్నిధికి సమర్పించుకొనుచు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మనం జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలన చేద్దాం. గత ఆదివారం మనం ఇందులో నుంచి ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మనం మాట్లాడుకున్నాం. ఏంటంటే ఈ వృత్తాంతం అంతా మాట్లాడుకొని ఇది ఏ సందర్భంలో జరిగిందో మనం మాట్లాడుకొని మనం ఏం మాట్లాడుకున్నామంటే పరిశుద్ధత గురించి మాట్లాడుకున్నాం. ఏమని జ్ఞాపకం ఉంది కదండి? మనం పరిశుద్ధత గురించి మాట్లాడుకున్నాం. దేవుడు పరిశుద్ధుడు గనక ఆయన్ని మనం సమీపించాలంటే అది పరిశుద్ధతతోటే సాధ్యపడుతుంది అనే విషయాల గురించి చెప్పుకున్నాం. ఎందుకు అనే దాని గురించి ఒక చిన్న ఉదాహరణ ఇచ్చి ముందుకెళ్తానండి. దేవుడు అక్కడ మోషే మీద, అంటే ఆ మోషేతో ఎందుకు ఆ విధంగా మాట్లాడుతున్నారు అంటే, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అంటే, ప్రజలను ఐగుప్తు దేశంలోంచి తీసుకొని వచ్చిన తర్వాత దేవుడు పరిశుద్ధుడు గనక ప్రజల్ని కూడా పరిశుద్ధంగా చూడాలనేది ఆయన ఉద్దేశం. మోషేని సీనాయి పర్వతం మీదకి తీసుకొని వెళ్ళిన తర్వాత దేవుడు ఎందుకు 10 ఆజ్ఞలు తన చేతితో రాసిస్తున్నారు? దేవుడు మోషేని రాసుకోమనొచ్చు, కానీ దేవుడే నేరుగా తన చేతితో ఎందుకు రాసిస్తున్నారంటే, దేవుని యొక్క ప్రజలు దేవుడు ఎవరినైతే ఎంచుకున్నాడో వాళ్ళ మీద దేవునికి అంత ప్రేమ ఉందండి. ఎంత ప్రేమ అంటే తన చేతితో తాను రాసిస్తున్నారు. ఎప్పుడైనా సరే ఒక పిల్లవాడిని స్కూల్లో జాయిన్ చేయడానికి తీసుకొని వెళ్ళినప్పుడు, ఒకప్పుడు మా స్కూల్ టీచర్స్ ఏం చేసేవారంటే ఒళ్ళో కూర్చోబెట్టుకొని చక్కగా ఒక ప్లేట్లోని బియ్యం వేసి ఆ బియ్యం మీద ఆయన చెయ్యి పట్టుకొని ఈ పిల్లవాడి చేత ఆలు దిద్దించేవారండి. ఎప్పుడైనా ఎవరికైనా జ్ఞాపకం ఉందా? నేను చూశానండి, ఎందుకంటే నా చేత కూడా అది చేయించారు కనుక. అక్షరాభ్యాసం అంటారండి. ఎందుకు అంటే ఆ గురువు గారు విద్యార్థి చేత లేకపోతే ఆ చిన్న శిశువు చేత ఎందుకు అవన్నీ రాయిస్తున్నారంటే, ఆ వ్యక్తి మీద ప్రేమ. ఈ వ్యక్తి నా చేతుల మీద ఈ అక్షరాలు రాస్తున్నాడు కదా, ఎప్పుడైనా నాకన్నా మంచి ప్రయోజకుడు అవ్వాలి అనే ఉద్దేశం. అలాగే దేవుడు ఎందుకు చేత్తో రాస్తున్నారు అంటే, నా అంతటి పరిశుద్ధులుగా నా ప్రజలు మారాలి, ఈ జనం మారాలి, ఈ ప్రజలు మారాలి, వీళ్ళు నా ప్రజలు, నేను పుట్టించుకున్న ప్రజలు, నేను ప్రేమించిన ప్రజలు, నేను ఏర్పాటు చేసుకున్న ప్రజలు, అబ్రహాంతో నేను వాగ్దానం చేసిన ప్రజలు గనక వీళ్ళు పరిశుద్ధులుగా మారినప్పుడు నేను నాతో పాటు వీళ్ళని ఉంచుకుంటాను. ఆ రోజు ఏంటంటే అబ్రహాము చాలా సంతోషిస్తాడు, నా కుమారుడైన అబ్రహాం సంతోషిస్తాడు, నేను సంతోషిస్తాను అనే ఉద్దేశంతో దేవుడు వాళ్ళని పరిశుద్ధులుగా మార్చాలి అని చెప్పేసి అనుకుంటే, వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళకి నచ్చిన విధంగా ప్రవర్తించి దేవుని కోపాన్ని రేకెత్తించారు. అప్పుడు మోషేతో దేవుడు ఏమన్నాడంటే, మోషే, ఇదిగో వాళ్ళు నా మాట వినరు, వాళ్ళు లోబడరు. నేను ఎన్నోసార్లు వాళ్ళ గురించి ఆలోచించాను, ప్రయత్నం చేశాను, నిన్ను పంపించినప్పటికీ కూడా నీ మాట కూడా వినలేదు గనుక వీళ్ళు లోబడని ప్రజలు. దేవుడు ఎప్పుడు కూడా మనిషి దగ్గర ఏం కోరుకుంటారు అంటే ఒకే ఒకటి కోరుకుంటారండి, దేవుని మాటకి లోబడం అనే దాన్ని కోరుకుంటారు ఆయన. ఏ మనిషి అయితే దేవుని మాటకి లోబడడో, దేవుని మాటకి అంటే దేవుని మాటకి వ్యతిరేకంగా తన ఇష్టాన్ని నెరవేర్చాలనుకుంటారో అప్పుడు దేవుడికి కోపం వస్తుంది. ఈ భూమి మీద మనం మనుషులందరినీ చూస్తున్నప్పుడు మనకు ఒకటే అర్థమవుతుంటది, ప్రతి మనిషి కూడా నా ఇష్టం.
నా జీవితం నా ఇష్టం. చాలా మంది ఆటోల మీద బళ్ళు మీద కూడా రాస్తుంటారు, నా జీవితం నా ఇష్టం. ఎప్పుడైనా చూసారండి? నేను చూశానండి. నా జీవితం నా ఇష్టం, మై లైఫ్ మై రూల్స్. కానీ దేవుడు ఏం కోరుకుంటారంటే దేవుడు ఇచ్చిన ఈ జీవితాన్ని దేవునికి లోబరుచుకొని జీవించాలి అని దేవుడు కోరుకుంటారు. ఇంకొకటి, దేవుడు పరిశుద్ధుడై ఉన్న రీతిగా మనుషులు కూడా ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటాడంటే పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటాడు. ఈ రెండు విషయాల్లో ఏమండి, అక్కడ ప్రజలు దారి తప్పిపోయారు, లేదా దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చలేకపోయారు. ఇలాంటి సిచ్యువేషన్ గురించి మొన్నట ఆదివారం మనం మాట్లాడుకున్నాము. ఆదాము అండి. ఎవరండి? ఆదాము. ఇలాంటి సిచ్యువేషనే మనం ఒకటి మాట్లాడుకున్నాము. ఆదాము గారి జీవితాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఆదాము గారు ఏం చేశారంటే దేవుని మాట విన్నారు, దేవునికి విధేయులై జీవించారు. కానీ ఒకానొక సమయంలో దేవుని మాటకి వ్యతిరేకమైన కార్యం లేదా ఆజ్ఞను అతిక్రమించారు. ఇక్కడ మోషే దగ్గర ప్రజలు ఏ విధంగా దేవుని యొక్క మాటని తిరస్కరించారో, దైవ సేవకుడు 40 దినాలు అక్కడ దేవునితో ఉండి ఏమండి దేవుడు ఇచ్చిన ఆ యొక్క క్రమాలని నియమాలని రాసుకొని వస్తున్నారు. ఎందుకోసం అంటే ప్రజల్ని దేవునికి ఇష్టలుగా మార్చాలి. దైవ సేవకుని యొక్క ఉద్దేశం ఏమై ఉంటుందండి? ఈ భూమి మీద వాక్యాన్ని ప్రకటిస్తున్న ప్రతి దైవ సేవకుని యొక్క ఉద్దేశం ఏమై ఉంటుంది? ప్రజల్ని దేవునికి ఇష్టలుగా మార్చాలి. ఆ ఉద్దేశంతో పని చేయాలండి దైవ సేవకుడు. ఎప్పుడు కూడా ప్రజల్ని దేవుని వైపు నడిపించాలి. ఈ ఉద్దేశంతో మోషే పనిచేశారు. మోషే పని చేసినప్పుడు అక్కడి నుంచి ఆజ్ఞలు తీసుకొచ్చి ఇంక వీళ్ళకి ఇవ్వడమే, వీళ్ళని దేవునికి ఇష్టలుగా మార్చడమే మోషే తక్షణ కర్తవ్యం. కానీ ఈలోపు వీళ్ళు ఏం చేశారంటే దేవునికి వ్యతిరేకమైన కార్యం చేశారు. అలాగే మనం ఆదాము గారి జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసినట్లయితే ఆదాము గారు దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేరుస్తున్నాము అనుకున్న సమయంలో ఏం చేశారంటే ఆజ్ఞను అతిక్రమించిన తర్వాత ఆదాముకి దేవునికి మధ్య ఒక ఖాళీ ఏర్పడిందండి. మోషేకి ప్రజలకి మధ్య కూడా సేమ్ ఖాళీ ఏర్పడ్డది. అయితే ఇక్కడ నేను ఒక విషయాన్ని చెప్తున్నానండి. మోషేతో దేవుడు ఒక మాట మాట్లాడారు. మోషే, ఈ ప్రజలు లోబడనొల్లని ప్రజలు గనక నేను వీళ్ళని నాశనం చేసి అగ్నితో కాల్చివేసి ఒక కొత్త సంతానాన్ని, కొత్త జనరేషన్ ని నీలో నుంచి పుట్టిస్తాను అన్నప్పుడు మోషే వెంటనే ఏమనాలి? దేవా, మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు, మంచిగా ఆలోచించారు, మీకు ఎలా అనిపిస్తే అలా చెయ్యండి అని అనాలి. కానీ మోషే అలా అనలేదు. దేవా, ఇది వద్దు ప్రభువా, ఇలా చెయ్యొద్దు. ఒకవేళ మీరు వాళ్ళని నాశనం చేయాల్సిన పరిస్థితి వస్తే వాళ్ళని నాశనం చేయకండి, కానీ మీ జీవ గ్రంథంలోంచి నా పేరు తీసివేయని అన్నారండి. ఒక దైవ సేవకుడికి దేవుని ప్రజల పట్ల ఏముంటదంటే అటువంటి భారం ఉంటది. ఒకటి, మోషే ఆశపడ్డాడు దేవుని ప్రజల్ని దేవుడి స్వారూప్యంలోకి తీసుకురావాలని. కానీ ప్రజలు దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు దేవుడు ప్రజల్ని నాశనం చేస్తానన్నప్పుడు ఏమండి మోషే ఏం చేశాడంటే వారిరువుకి మధ్యలోని మోషే నించున్నాడండి, దేవునికి ప్రజలకి మధ్యలోనే. ఆదాము దగ్గర కూడా సేమ్ ఒక ఖాళీ ఏర్పడ్డది. దేవునికి ప్రజలకి, అంటే దేవునికి ఆదాముకి మధ్యలో ఒక ఖాళీ ఏర్పడ్డది. అప్పుడు ఆ మధ్యలో నించోడానికి ఎవరూ లేరు. ఇక్కడ మోషే ఉన్నాడు, కానీ అక్కడ ఎవరూ లేరు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆదాముకి దేవునికి మధ్య ఉన్న ఆ ఖాళీలో ఒక గొర్రె పిల్లని తీసుకొని వచ్చి నించోబెట్టాడండి. గొర్రె పిల్లని ఆదాముకి దేవునికి స్థానంలో మధ్యలో నించోబెట్టి ఆ గొర్రె పిల్లను వధించి వీళ్ళకి చర్మ చొక్కాయలను తొడిగించిన తర్వాత ఆ గొర్రె పిల్ల యొక్క రక్తంతో ఆ యొక్క దేవుని యొక్క కోపాన్ని తగ్గించడం కోసం ఒక బలిగా దారపోసాడండి. అయితే ఈ సందర్భాన్ని నేను ఎందుకు ఎంతగా నొక్కి ఒక్కానిస్తున్నానంటే మోషే కూడా ఆ యొక్క గొర్రె పిల్ల స్థానంలో నించున్నాడు. ఆదాము దగ్గర ఒక గొర్రె పిల్ల ఎలాగైతే ఆదాముకి దేవునికి మధ్యలో నించున్నాడో అదేవిధంగా మోషే అక్కడ నించున్నాడు. ఆ ఖాళీలో ఎవరు నించున్నారంటే మోషే నించున్నారు. అనేక సందర్భాల్లో మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇదొక సందర్భం.
ఇంకొక సందర్భంలో ఏంటంటే ఏమండి, దేవుని యొక్క ధర్మశాస్త్ర విధులన్నిటిని ప్రజలకి వివరించి చెప్పిన తర్వాత, అయ్యా మేము తప్పు చేశాము, ఇక నుంచి దేవుని యొక్క మాట ప్రకారంగా మేము నడుచుకుంటాము అన్నప్పుడు ఏమండి, దేవునికి ప్రజలకి మధ్యన ఎవరు నించున్నారంటే మోషే నించున్నాడు. మోషే నించొని మోషే ఒక పళ్ళెంలో రక్తాన్ని తీసుకొని వచ్చి ఇటు ప్రజల మీద చిలకరేస్తున్నారు, ఇటు మందసం మీద చిలకరేస్తున్నారు. ఈ పని ఎవరు చేశారంటే మోషే చేశారు. అయితే ఈ సందర్భాన్ని బట్టి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మోషే దేవుణ్ణి ప్రజల్ని కలపాలని ప్రయత్నం చేశాడు కానీ ఆ యొక్క పని పరిపూర్ణంగా పూర్తవలేదు. ఆ యొక్క పని పరిపూర్ణంగా పూర్తవలేదు. ఎందుకు అంటే మోషే ప్రజల్ని దేవుణ్ణి కలిపే స్థితిలో ఆ యొక్క కార్యక్రమాన్ని పర్ఫెక్ట్ గా చేయలేకపోయాడు అనమాట. ఎందుకు చేయలేకపోయాడంటే అది మోసే వలన వీలు కుదరలేదు. ఎందుకంటే ప్రజల దగ్గరికి రాబోతప్పటికి ఒకనొక సమయంలో ఫెయిల్యూర్ అయిపోయాడు. ఎందుకంటే ప్రజల మీద చాలా కోపం వచ్చింది మోషేకి. మీరు అడిగినవి, మీరు ఇవ్వమన్నవి, మీరు కోరుకునేవి అన్ని చేయడానికి నేనేమైనా దేవుణ్ణా అని చెప్పి ప్రజల మీద కోపపడ్డాడండి. ఇంకొక సందర్భంలో మోషే ఎక్కడ ఫెయిల్యూర్ అయ్యాడంటే దేవుని దగ్గర కూడా ఫెయిల్యూర్ అయ్యాడు. ఎక్కడ అంటే దేవుడు ఏం చెప్పాడంటే, మోషే నువ్వు ఆ బండతో మాట్లాడు అని చెప్పేసి అంటే మోషేకి ఎంత కోపం వచ్చిందంటే ఆ యొక్క కోపము చాలా ఫీక్స్కి వెళ్ళిపోయింది. ఎంత అంటే మాట్లాడు అంటే నేరుగా వెళ్ళి కర్ర తీసుకొని 2 సార్లు కొట్టేస్తాడండి. అయితే ఆ బండలో అక్కడ ఉన్నది ఎవరు అంటే దేవుడు. ఏమండి, బండలో నుంచి జీవజలాన్ని లేదా బండలో నుంచి ఆ యొక్క మధురమైన జలాన్ని బయటికి పంపిస్తున్నది ఎవరు అంటే దేవుడు. ఒక రకంగా చెప్పాలంటే మోషే ప్రజల మీద కోపడ్డాడు. ఒక రకంగా చెప్పాలంటే బండతో మాట్లాడమన్నప్పుడు బండను కొట్టి దేవుని యొక్క మాటకి అవిధేయుడిగా మారిపోయాడు. దేవునికి మోషే మీద కోపం కూడా రేగింది. దేవునికి అంటే మోషే దేవునికి ప్రజలకి మధ్య నించున్నాడు కానీ ఆ స్థానాన్ని పరిపూర్ణం చేయలేకపోయాడు అనేది నా ఉద్దేశం అండి. అయితే ఆ స్థానాన్ని పరిపూర్ణం చేయడానికి ఈ భూమి మీదకి ఎవరు వచ్చారు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారు. హల్లెలూయా. అంటే సృష్టికర్త అయిన దేవుడు నేరుగా మానవ శరీర ఆకృతిలోకి వచ్చి ఏమండి, దేవునికి ఆ యొక్క ఆదాముకి మధ్య ఏర్పడిన ఖాళీ ఏదైతే ఉందో, ఆ గ్యాప్ ఏదైతే ఉందో ఆ మధ్యలో నించోవలసి వచ్చింది. మొట్టమొదటి మనిషి అయిన ఆదాము ద్వారా దేవునికి మనిషికి మధ్య ఖాళీ ఏర్పడ్డది. దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో ఆదాము ఖచ్చితంగా దాన్ని చేశాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆదాము ఏం ఆశించాడంటే, దేవుడుగా ఉన్న ఆదాము నేను దేవుణ్ణి అవుతానంట అని చెప్పి ఏమండి తనకి తెలియకుండానే ఆ వ్యక్తిలో ఉన్న దైవత్వాన్ని మర్చిపోయి నేను దేవుణ్ణి అవుతాను అని ఒక కొత్త ఆశను సాతాను చూపించగానే ఆ ఆశను కోరుకున్నాడండి. ఆ ఆశ వెనకాతల నడవడం ప్రారంభించాడు. సాతాను వాడు ఇదే అంటాడండి, నీవు ఈ ఫలమోక్షం తిన్న మరుక్షణమే దైవములు అవుతావు. నిజానికి చెప్పాలంటే ఆదాముకు మరణమే లేదు. మరణం ఎప్పుడు వచ్చిందండి? మరణం లేని వ్యక్తిని మనం ఏమంటామండి? మృత్యుంజయుడు, అంటే మృత్యును జయించిన వాడు. ఇక మరణం లేదు. మరణం లేకపోతే ఆ వ్యక్తిని దేవుడే కదా అంటాం. శాశ్వత కాలం జీవించాల్సిన వ్యక్తి ఆదాము. అందుకోసమే యేసుక్రీస్తు వారు కూడా ఇంకో మాట అన్నారు, వాక్యము ఎవరి యొద్దకు వస్తుందో వారు దైవములని మీ ధర్మశాస్త్రంలో రాసి ఉన్నదన్న సంగతి మీకు తెలియదా? ఇక్కడ ఆదాము దగ్గరికి ఏమొస్తుందంటే నేరుగా దేవుడే వస్తున్నాడు. దేవుడే ఉదయము సాయంత్రము మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటయ్యా? మనిషిని సృష్టించడంలోని, అంటే మనిషిని ఈ భూమి మీద నిర్మించడంలోని, సృష్టించడంలోని దేవుని యొక్క ఉద్దేశం ఏంటయ్యా అని చెప్పేసి అంటే, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే దేవునికి సమరూపమైన ఒక వ్యక్తిని చేసుకొని దేవుడు ఆ వ్యక్తితోటే ఆ కుటుంబంతో నడవాలనుకోవడమే దేవుని ఉద్దేశం అండి. అంతే తప్ప దేవుని యొక్క ఉద్దేశం ఒక వ్యక్తిని ఒక పాపిగా తయారు చేసి భూమి మీద పెట్టి ఆ వ్యక్తి యొక్క పాపాలను బట్టి శిక్షించి బాధించి హింసించి తర్వాత మళ్ళీ తన దగ్గరికి తీసుకొని
తన కింద ఒక పాచి పని చేసేవాడుగా, లేకపోతే తన కింద చాకరీ చేసే ఒక నౌకర్లా మనిషిని పెట్టుకోవాలనుకోలేదండి. ఆ ఉద్దేశంతో దేవుడు మనిషిని సృష్టించలేదు. కానీ ఆదాము ఆ యొక్క ఖాళీ, ఆ గ్యాప్ని ఏర్పాటు చేసుకున్నాడు. దీన్ని బైబిల్ పరిశుద్ధ గ్రంథం ఏమని పిలుస్తుందంటే ఎడబాటు. దేవుడి దగ్గర నుంచి ఏం చేసుకున్నాడంటే ఎడబాటు, దూరాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎంత దూరం అంటే ఏదేని తోటలో దేవునితో ఉన్న మనిషి మళ్ళా తిరిగి ఏదేని తోటలోకి ప్రవేశించలేనంత దూరాన్ని ఏర్పాటు చేసుకున్నాడండి. ఏదేని తోటలోంచి బయటికి నెట్టివేయబడ్డాడు. అయితే ఇప్పుడు ఈ యొక్క రెండవ ఆదాముగా యేసుక్రీస్తు వారు ఎందుకు రావాల్సి వచ్చిందంటే ఆయన ఏదేని తోటకి మనల్ని తీసుకెళ్ళడానికి మాత్రమే కాదు, కానీ ఆదాము యొక్క మొదటి స్థానాన్ని మళ్ళా తిరిగి మనకి ఇవ్వడానికి. హల్లెలూయా. ఆయన ఏమి ఇవ్వాలనుకుంటున్నాడంటే ఆదాము కోల్పోయిన మొదటి స్థానాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. ఇంకొక విషయం ఏంటంటే దేవుడు మళ్ళా ప్రతి చల్లపోట్ల, దేవుడు ప్రతి పూట వచ్చి నా కుమారుడా, నా కుమార్తె అని మనందరితో మాట్లాడాలి, మాట్లాడే స్థితికి మనల్ని తీసుకురావాలనుకుంటున్నారు. ఈరోజు మనం మళ్ళా తిరిగి ఆ పరిశుద్ధతను పునర్నిర్మించుకోవడం చాలా అవసరం అండి. ఎందుకు మనం ఆ పరిశుద్ధతను పునర్నిర్మించుకోవాలి అంటే మొదటి ఆదాము ద్వారా కేవలము కొంత గ్యాప్ మాత్రమే వచ్చింది. దేవునికి మనకి మధ్య ఎడబాటు వచ్చింది, మనం దేవుడి నుంచి దూరం అయ్యాం. కానీ ఈ రోజు ఆ పరిశుద్ధతను తిరిగి సంపాదించుకోకపోయినట్లయితే మొదటి ఆదాము ద్వారా మొదటి మరణం వచ్చింది, కానీ రెండవ ఆదాము దగ్గరికి మనం వెళ్ళకపోయినట్లయితే శాశ్వత మరణం అనగా శాశ్వత ఎడబాటు వస్తుంది. ఈ ఎడబాటు ఎలా ఉంటదంటే ఇది చాలా భయంకరమైనది. అందుకే యేసుక్రీస్తు వారు ఈ ఎడబాటు గురించి మనకు అర్థం చేయించడానికి ఆయన ఒక అద్భుతమైన ఉపమానం చెప్పారండి. ఒక ధనవంతుడు భూమి మీద తనకి నచ్చినట్టుగా జీవించాడు. ఏమండి, బీద లాజరు తనకు నచ్చినట్టుగా జీవించలేదు, కానీ తన లేమిలో కూడా దేవునికి నచ్చినట్టుగా జీవించాడండి. బీద లాజరుకి ఎంత లేమి అంటే అది నేను చెప్పాల్సిన అవసరం లేదు. తినడానికి లాజరు దగ్గర రొట్టె ముక్కలు లేవు. రొట్టె ముక్కలు ఎవరి దగ్గర నుంచి వచ్చాయండి? ధనవంతుడు తినగా మిగిలిన మొక్కలు ఏమైనా ఉంటే, ఆ బల్ల కింద పడిన మొక్కలు ఉంటే అవి ఒక దేనికైనా ఎత్తి బయట పడేస్తాం. అంటే మనం తిన్నప్పుడు చాలా జాగ్రత్తగా తింటాం, ఒబ్బడిగా తింటాం, ఏమి పడకుండా చూసుకుంటాం. కానీ మీలో ఎవరైనా సరే ఖచ్చితంగా వెళ్ళే ఉంటారు అనుకుంటున్నాను. 5 స్టార్ హోటల్స్కి ఎప్పుడైనా వెళ్ళారనుకోండి, అక్కడ ఏం చేస్తారు తెలుసండి? ఇంత భోజనం వండుతారు కదండి. వండిన తర్వాత కస్టమర్స్ కి ఇంత పెడతారు. అయిపోయిన తర్వాత మిగతా భోజనం ఏం చేస్తారు తెలుసండి? మిగిలిన ఎంత భోజనం ఇంకో కస్టమర్లు వస్తే పెట్టరండి, పట్టుకెళ్ళి చెత్తబుట్టలో పడేస్తారు. నా కళ్ళతో నేను చూసేవాడిని అనమాట. ఏమండి ఎంత భోజనం, మళ్ళీ మామూలు భోజనం ఉండదండి అక్కడ. లెగ్ పీస్లు అవ్వచ్చు, తర్వాత ఏంటంటే అపోలో ఫిష్ అవ్వచ్చు, ఐస్ క్రీమ్స్ అవ్వచ్చు, ఇంకా ఎంత ఉంటే అంతా పట్టుకెళ్ళి చెత్తబుట్టలో పడేస్తారు. మరి ఈ వ్యక్తి ఎవరంటే ఆ ప్రాంతానికి చాలా గొప్ప పేరు మోసిన ధనవంతుడైతే ఎలాంటి ఆహారము పడేస్తారండి చెత్తలోనే? ఆ రొట్లు ఏవైనా మిగిలిన బల్ల కింద పడేవే కాదండి, మిగిలిన వాళ్ళు మళ్ళా ఇంకొక పూట ఆ చల్లటి అన్నాన్ని చల్లటి రొట్టెలు తినరు, వేడివేడిగా తినాలనుకుంటారు. గనక పట్టుకెళ్ళి టెంట్లో పడేస్తే, ఆ చెత్తలో పడేస్తే ఆ యొక్క లాజరు కుక్కలతో పాటు పోరాడి ఆహారాన్ని సంపాదించుకుంది అంటున్నాడండి. లాజరు ఒకవేళ ఒక రొట్టె ముక్కను తీసుకొని తింటుంటే ఆ దగ్గరలో ఉన్న ఏదైనా ఒక కుక్కకి ఆహారంగా దొరకకపోయినట్లయితే లాజరు యొక్క కురుపులు నాకుతూ వాటి ఆకలి తీర్చుకునేవి. ఈయన రొట్టె ముక్కతో ఆకలి తీర్చుకుంటే అవి లాజరు యొక్క కురుపులతో ఆకలి తీర్చుకునేవి. కానీ ఇద్దరు మరణించిన తర్వాత, కొంత వేరియేషన్తో ఇద్దరు మరణించిన తర్వాత లాజరు ఎక్కడికి పోయాడంటే లాజరు దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చాడు. తన ఆకలి లేని స్థితిలో కూడా. ఏమండి, ఈరోజు ప్రతి క్రైస్తవుడు గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుణ్ణి ఆశీర్వదించారా, అక్కడ దేవుడి దగ్గర ఆ ఆశీర్వాదంలో కూడా దేవుని దగ్గర నమ్మకంగా ఉండాలి. నీకు కలిమి ఉందనుకోండి, కలిమిలో కూడా దేవుని దగ్గర నమ్మకంగా ఉండాలి. దేవుణ్ణి ప్రేమించాలి. దేవుని యొక్క హృదయ ఆశలను మన జీవితంలో మనం ఏం చేయాలంటే నెరవేర్చాలి.
ఒకవేళ దేవుడు నీకు లేమిచ్చాడా, ఆ లేమిలో కూడా నువ్వు ఆనందించాలి, సంతోషించాలి. ఆ లేమిలో కూడా నువ్వు చేయగలిగిన ప్రతి కార్యము కూడా దేవుని హృదయ ఆశలను తీర్చడానికి చేయాలండి. హల్లెలూయా. లాజరు ఏం చేశాడంటే, లాజరు ఒక పెద్ద మీటింగ్ పెట్టలేకపోవచ్చు, లాజరు ఒక చారిటీకి ట్రస్ట్ ఇవ్వలేకపోవచ్చు, లాజరు చాలా విషయాలు చేయలేకపోవచ్చు, ఎందుకంటే అతని దగ్గర తినడానికి ఏమీ లేదు. కానీ లాజరు ఏం చేశాడంటే ప్రతి విషయంలో దేవుణ్ణి స్తుతించడానికి ప్రయత్నం చేశాడండి. హల్లెలూయా. అబ్రహాం రోముకి వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయిన తర్వాత ఏమండి, ధనవంతుడు ఎక్కడున్నాడంటే పాతాళంలో ఉన్నాడు. అయితే అక్కడ వేదన పడుతూ ధనవంతుడు ఇలాంటి ఒక విషయాన్ని అబ్రహాం గారి దగ్గర పెట్టాడు. అయ్యా, నేను వేదన పడుతున్నాను, నేను చాలా నలిగిపోతున్నాను, కృంగిపోతున్నాను, చాలా ఇబ్బంది పడుతున్నాను, మీకు ఇష్టమైతే అనలేదండి, దయచేసి ఆ లాజరు యొక్క గోటి కొన నీటిలో ముంచి ఆ చుక్క నీరు నా నాలుక మీద వేసే అవకాశం ఏమైనా ఉంటే చూడండి అని చెప్పేసి విన్నవించుకుంటున్నాడండి. అప్పుడు అబ్రహాం గారు ఒక మాట అంటారు, మీరు మా దగ్గరికి రాకుండా, మేం మీ దగ్గరికి రాకుండా మధ్యలో ఏమిటిందయ్యా అంటే పెద్ద అగాధం ఉంది, అది ఇంపాసిబుల్. ఒకవేళ ఆ యొక్క లాజరుకి ఆ ధనవంతుడి మీద కనికరం ముట్టుండొచ్చు, కనికరం ముట్టి అయ్యా మన దగ్గర చాలా నీళ్ళు ఉన్నాయి కదా, ఆయన చిలకల వేలుతో జలం అంటున్నాడు, ఏమంటున్నాడు, కానీ నేను అలా కాదు, ఆ వ్యక్తి మీద నాకు ప్రేమ ఉంది. ఈ భూమి మీద మనందరికీ కూడా దేవుణ్ణి ఎరగని వాడి పట్ల, దేవుణ్ణి ఎరుగామనుకొని దేవుని ఇష్టాన్ని నెరవేర్చని వ్యక్తుల పట్ల కూడా మనకు ప్రేమ ఉంటుంది. ఎంత ప్రేమ ఉంటుందంటే ఆ వ్యక్తికి కూడా నశించిపోవడం మనకి ఇష్టం ఉండదు. ఒకవేళ దేవుడు అనుమతించినట్లయితే అయ్యా ఆ ధనవంతుని కూడా ఇక్కడ రానియండి, ఏదో పాపం తెలుసో తెలియకో అలా జీవించాడని లాజరు అంటాడు. లాజరు యొక్క హృదయం అలాంటిది, అవునా కాదండి? లాజరు యొక్క హృదయం అలాంటిది. ఈ రోజు మన దగ్గర ఎవరైనా ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి, ఈ వ్యక్తి వాక్యానుసారంగా నడవలేదు, ఈ వ్యక్తి వ్యభిచారం చేశాడు, ఈ వ్యక్తి నలుగురిని బాధ పెట్టాడు, ఈ వ్యక్తి చాలా మందిని గాయపరిచాడు, ఇలాంటి వ్యక్తిని నేను నరకంలో పడేయాలనుకుంటున్నాను అని దేవుడు అంటే మనం ఏమంటాం తెలుసా? దేవుడి కన్నా జాలి పరులం కనుక ఎంతేమంటాం, అయ్యా అదే పోయిందిలేండి, క్షమించి విడిచిపెట్టేయండి. ఏమండి, దేవుని రాజ్యంలోకి ఆ వ్యక్తికి కూడా అనుమతి ఇవ్వండి అని చెప్పేసి మనం కోరుకుంటాం. లాజరు కూడా ఇలా అనొచ్చు, అయ్యా ఆ చిలకల ఏంటో కాదు, నేను దోసులతో నీరు తీసి ఆ ధనవంతుడికి ఇసురుతాను ప్రభువా అబ్రహాం గారు అని చెప్పేసి అనొచ్చు. కానీ దోసులతో నీరు పట్టి ఇసిరినా సరే ఆ నీరు అక్కడికి చేరుకునే అవకాశం లేనంత పెద్ద ఖాళీ ఉంది. దానికి బైబిల్ ఏం పేరు పెట్టిందంటే అగాధము అని పేరు పెట్టింది. అయితే యేసు క్రీస్తు వారిని ఏ మనిషి అయినా సరే విశ్వసించకపోతే అలాంటి భయంకరమైన స్థితిలోకి వెళ్తారు. ఇది ప్రమాదం. అది శాశ్వతమైన ఎడబాటు. ఏమంటే ఆదాము గారి ద్వారా వచ్చింది ఏంటంటే ఒక నామమాత్రపు ఎడబాటు. దాని నుండి తప్పించుకునే అవకాశం ఈ భూమి మీద బ్రతుకుతున్న మనందరికీ ఉంది. మనందరం కూడా ఏం చేయాలంటే ఆ పర్మనెంట్ లేదా ఆ యొక్క అవకాశం లేని ఆ శాశ్వతమైన ఎడబాటులోకి వెళ్ళడానికి మునుపే మన జీవితాన్ని మరలా ఆదాము యొక్క ప్రారంభపు జీవితం లాగా పరిశుద్ధమైన జీవితంగా మార్చుకున్నట్లయితే, యేసు క్రీస్తు వారి దగ్గరికి వచ్చి అయ్యా నా కొరకు మీరు మరణించారు, దయతో నన్ను క్షమించండి అని ఆయన్ని వేడుకున్నట్లయితే, ఆయన దగ్గర పశ్చాత్తాపడినట్లయితే, మన హృదయాన్ని మళ్ళా వీరికి నలిగిన హృదయంలా మార్చుకున్నట్లయితే, ఆయన దగ్గర మనము అయ్యా నన్ను క్షమించండి అని ప్రాధేయపడినట్లయితే ఆయన మరలా మన జీవితాన్ని కొత్త జీవితంగా మారుస్తాడు. అప్పుడు మనం ఎక్కడికి చేరుకుంటామండి? తండ్రి అనే దేవుని దగ్గరికి చేరుకుంటాం. అలా చేరుకోవాలంటే మనం ఏం చేయాలి అంటే యేసుక్రీస్తు వారి దగ్గరికి రావాలి. యేసుక్రీస్తు వారి దగ్గరికి ఎవరైతే వచ్చారో ఆ వ్యక్తి మాత్రమే తండ్రిని చేరుకోగలుగుతారు. యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు వారి యొక్క ఇష్టాలను కనుగొని ఆ ఇష్టాలకు తగ్గట్టుగా తన జీవితాన్ని ఎవరైతే మార్చుకుంటారో వారు మాత్రమే ఆయన దగ్గర ఉండగలుగుతారు.
గనుక పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుణ్ణి చూడడం అనేది అసాధ్యము. అయితే ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఆ ఖాళీలో ఎవరు నించున్నారయ్యా అంటే యేసుక్రీస్తు వారు నించున్నారు. ఎందుకంటే ఆ యొక్క పర్మనెంట్ లేదా ఆ యొక్క పూర్తి ఎడబాటు ఏదైతే ఇంకా దేవుణ్ణి చేరుకోవడానికి వీలు లేకుండా రెండవ మరణం ఏదైతే ఉందో, దేవుడి దగ్గర నుంచి శాశ్వతమైన ఎడబాటు ఏదైతే ఉందో, అందులోకి మనిషి ప్రవేశించకుండా ఉండడం కోసం యేసుక్రీస్తు వారు గొల్గొతా పర్వతం మీద నించున్నారు. హల్లెలూయా. ఆయన అంటున్నారు, ఇదిగో ఆ సృష్టికర్త అయిన దేవునికి ఈ భూమి మీద ఉన్న ప్రజలకి మధ్య నేను ఆ మధ్యనే వేలబడుతున్నాను, నా ద్వారా తండ్రిని మీరు చేరుకోండి. హల్లెలూయా. అయితే ఈ రోజు ప్రతి మనిషి కూడా ఎవరిని చూడాలంటే ఆయన వైపు చూడాలి. అందుకే పిలాతు కూడా అక్కడ నించొని సాక్ష్యం ఇస్తున్నాడు, ఈ నీతిమంతుని నేను ఏం చేయగలను. మీరు ఈ లేఖనం చూడాలనుకున్నట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయము 22వ వచనం అండి. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తనబడిన యేసును నేనేమి చేతునని వారిని అడగగా, ఏమండి? అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తనబడిన యేసును నేనేమి చేతునని వారిని అడగగా, సిలువ వేయమని అందరూ చెప్పిరి. ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. పిలాతు ఏమంటున్నాడంటే, చిట్ట చివరికి లోకాసు వార్తలో ఉంటది, ఈ నీతిమంతుని యొక్క రక్తాపరాధం నా మీద ఉండకూడదు అని చెప్పి గిన్నెతో నీళ్లు తెప్పించుకొని చేతులు కడుక్కుంటున్నాడు. ఎందుకంటే నాకు సంబంధం లేదు, నేను ఆ శిక్షలో నాకు సంబంధం లేదు. మీరు అడుగుతున్నారు, మీరు కోరుకుంటున్నారు కనుక నేను ఆయన శిక్షిస్తున్నాను. ఆయన ఎవరు అంటే నీతిమంతుడు. ఈ యేసుని నేనేం చేయాలి అంటే ప్రజలు అంటున్నారు సిలువ వేయమంటున్నారు. వాళ్ళకి అర్థం కాలేదు, పిలాతుకు అర్థమైంది ఆయన నీతిమంతుడు. పిలాతు దగ్గర ఉన్న ప్రధానమైన సైన్యాధ్యక్షుడు అంటున్నాడు, ఇతను నిజముగా దేవుని కుమారుడు. ఎందుకంటే అతని జీవితం దాన్ని సాక్ష్యం ఇస్తుంది. ఈరోజు ప్రజలమైన మనము కూడా దేవునికి ప్రజలకి మధ్య నించొని పరిశుద్ధంగా మార్చే యేసుక్రీస్తు వారి దగ్గరికి రావాలి. ఈరోజు క్రైస్తవులకి కూడా ఒక గొప్ప బాధ్యత ఇవ్వబడ్డది. ఏంటి ఆ బాధ్యత అంటే, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా ప్రజలకి దేవునికి మధ్యవర్తులుగా ఉంచబడ్డారండి. ప్రతి ఒక్కరు కూడా ఆ ఖాళీ స్థలంలో నించోవాలి. ఒక వ్యక్తి ఆత్మీయ జీవితం పాడైపోతుంటే చూసి నువ్వు సంతోషపడడానికి వీల్లేదు. ఒక వ్యక్తి ఆత్మీయంగా చెడిపోతుంటే నాకెందుకులే, నాకేం పట్టిందిలే అనుకోవడానికి వీల్లేదు. యేసుక్రీస్తు వారు ఎప్పుడు కూడా ప్రజల్ని అవమానపరచలేదు. ప్రజలు ఆయన్ని సిలువేయడానికి ప్రయత్నం చేస్తున్న ప్రజల పక్షాన ఆయన ఏమన్నారంటే, తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు. ఎక్కడా కూడా తండ్రిని కూడా అవమానపరిచే విధంగా ఎక్కడా ప్రవర్తించలేదు. తండ్రి నా ప్రాణం పోతున్నా మీ చిత్తమే జరుగును గాక. మోషే ఎక్కువ బాధ అనిపించింది. వెంటనే ఏం చేశాడు, కర్ర తీసుకొని ఆ బండను కొట్టాడు. ఆ బండ ఎవరో కాదు కానీ క్రీస్తే అనే లేఖనం సెలవిస్తుంది. దేవుని కొట్టాడు ఒక రకంగా చెప్పాలంటే. మోషే కోపం వచ్చింది, ప్రజల మీద కోపపడ్డాడు. నేను దేవుని అనుకుంటున్నారా మీకు రొట్టె మాంసాన్ని ఇవ్వడానికి అని చెప్పి. కానీ యేసుక్రీస్తు వారు ఎక్కడ ప్రజల మీద కోపపడలేదు. ఆయన్ని కొడుతున్నారు. ఆయన ఏమన్నాడంటే, అయ్యా వీళ్ళని క్షమించండి. ఏమండి, దేవుడు నేరుగా కల్పించుకొని ఆయన మీద శిక్ష విధించడానికి అనుమతినించారు. వెంటనే యేసుక్రీస్తు వారు కోపం రావాలి, కానీ కోపం తెచ్చుకోలేదు. అయ్యా మీ చిత్తమే జరగాలి. ఈరోజు మనం కూడా ప్రజలకి దేవునికి మధ్య అనేక మంది తప్పుడు మార్గంలో నడుస్తున్న వాళ్ళ దగ్గర ఏం చేయాలంటే ఆ ఖాళీలో మనం నించోవాలి. వాళ్ళు మనల్ని అవమానపరచొచ్చు, వాళ్ళు మనల్ని ఎగతాళి చేయొచ్చు. ఈ భూమి మీద మనకి బాధలు కష్టాలే రావచ్చు. కానీ మనం ఏం చేయాలంటే యేసుక్రీస్తు వారిలాగా ప్రజలకి దేవునికి మధ్యలో మనం నించోవాలి. నించొని వాళ్ళు తండ్రిని చేరుకోవడానికి అవసరమైన పరిశుద్ధమైన జీవితం గురించి మనం వాళ్ళకి ప్రకటించాలి. హల్లెలూయా. నా సమయం అయింది కనుక ఈ కొద్ది మాటలు దేవుని మన వెనుకల్లో మన హృదయంలో దీవించి ఆస్వాదించి ఫలింపజేయును గాక. ఆమేన్. ఈ సమయం ఇచ్చిన